హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను దశల వారీగా అర్హులైనటువంటి వాళ్లకు మంజూరు చేయబోతున్నట్లు ప్రభుత్వము తాజాగా ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను నియోజకవర్గానికి ఎన్ని ఇల్లు మంజూరు చేయబోతున్నారు, అలాగే ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఈ రెండో విడత కింద ఇళ్లను పంపిణీ చేయబోతున్నారు. సో మీకు ఇల్లు వస్తుందా లేదా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి, అలాగే అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని కనుక ఉన్నట్లయితే ఇల్లు అనేది వస్తుందా రాదా, ఒకవేళ ఇల్లు కనుక రాకపోయినట్లయితే ఏం చేయాలి, ఏం చేస్తే మీకు ఇల్లు శాంక్షన్ కావడం జరుగుతుంది. ఇలాగా అన్ని వివరాల గురించి వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రజెంట్ వీడియోని చూడడానికి కొత్తగా ఎవరైనా వచ్చున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ అయితే చేస్తుంది. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు డైలీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియ అనేది అయితే జరుగుతుంది. అయితే ఇక లేటెస్ట్గా దశల వారీగా రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయబోతున్నట్లు మనకు అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట. సో దాన్ని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడవచ్చు గైస్. ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్, సమయానికి నిధుల విడుదలతో దరఖాస్తులయ్యేటువంటివి వెల్లువైతున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఇండ్ల కోసము దాదాపుగా 77.68 లక్షల అప్లికేషన్ వచ్చినట్లు చెప్తున్నారు. సో ఇందులో వడపోతలో సొంత స్థలం ఉండి ఇల్లు లేనటువంటి వాళ్ళు వచ్చేసి 23,20,000 మంది అయితే ఉన్నట్లు గుర్తించారు. అయితే వీళ్ళందరినీ కూడా L1 కేటగిరీ కింద చేర్చడం జరిగిందనమాట. ఓకేనా? సో నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పున్నాను. సో సొంత స్థలం ఉండి ఇల్లు లేకుండా ఇల్లు కోసం దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా L1 కేటగిరీలో చేర్చారని, L2 కేటగిరీలో వచ్చేసి వీళ్ళకి సొంత స్థలము కావచ్చు, సొంత ఇల్లు 2 కూడా ఉండవన్నమాట. అటువంటి వాళ్ళందరినీ కూడా L2 కేటగిరీలో చేర్చారని, అలాగే L3 కేటగిరీలో వచ్చేసి వీళ్ళకి సొంత స్థలము ఉంటుంది, సొంత ఇల్లు కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రావు L3 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు. ఇలాగే ఇప్పుడొచ్చేసి సొంత స్థలం ఉండి ఇల్లు లేనటువంటి వాళ్ళు దాదాపుగా రెండో విడత కింద 23,00,000 మంది పైగానే ఉన్నారనమాట. దశల వారీగా ఇండ్లయ్యేటువంటి వాటిని మంజూరు చేస్తామనేది చెప్తున్నారు. తొలి విడతలో 3,50,000 ఇండ్లు, రెండవ విడతలో 2,50,000 ఇళ్ళయ్యేటువంటి వాటిని పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున, అలాగే రెండవ విడతలో నియోజకవర్గానికి 2,000 ఇండ్ల చొప్పున అయితే పంపిణీ చేసేందుకు ప్రభుత్వము సిద్ధమైతే అవుతుంది. సో ఆల్రెడీ తొలి విడతలో పంపిణీ పూర్తయిపోయింది. ఇక రెండవ విడత పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. స్థలం లేనోళ్లకు ప్రభుత్వ జాగాల్లోనే ఇల్లు అనేటువంటిది కట్టించి ప్లాన్ అయితే చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. ఓకేనా? ఒకవేళ మీకు గనుక స్థలం లేకున్నట్లయితే ప్రభుత్వ జాగాల్లోనే ఇల్లు అనేటువంటివి నిర్మిస్తున్నారనమాట. ఓకేనా? ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల కోసము ప్రభుత్వం దాదాపుగా 6,500 కోట్లకు పైగా చెల్లించినట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా? రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కల నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రజల నుండి డిమాండ్ అనేది అయితే పెరిగిందనమాట. ఒకవైపు పారదర్శకంగా సాగుతున్నటువంటి లబ్ధిదారుల ఎంపిక, మరొక వైపు నాణ్యతతో కూడుకున్నటువంటి నిర్మాణ పనులు, అన్నిటికీ మించి సకాలంలో విడుదలవుతున్నటువంటి నిధులు ఈ పథకంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. సో దీంతో మాకు ఇందిరమ్మ ఇండ్లు కావాలి అంటూ ఊరూరా లబ్ధిదారులందరూ కూడా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నట్లు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా దరఖాస్తులు వెల్లువనేది అయితే కనిపిస్తున్నట్లు చెప్తున్నారు. పక్కా గృహ నిర్మాణాల్లో ప్రభుత్వము చూపుతున్నందువలన పంపిణీ చేస్తున్నటువంటి నిధుల సరళిని చూసి గతంలో దరఖాస్తులు చేసుకొని వారు సైతం ఇప్పుడు కొత్తగా అర్జీ పెట్టుకొని మరీ క్యూ కడుతున్నట్లు ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలందరికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వము దరఖాస్తుల స్వీకరణ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు అంచనా వేస్తున్నారనమాట. ఓకేనా? సో ఇలా సొంత వాళ్ళకి సొంత జాగా లేకపోయినా సరే ప్రభుత్వ జాగాలో ఇల్లు అనేటువంటివి నిర్మించి అర్హులైనటువంటి వాళ్ళకైతే ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వము ప్లాన్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు రెండో విడత కింద ఇందిరమ్మ ఇల్లు అనేటువంటివి ఎవరికి వస్తాయి? సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పేశాను.
ఓకేనా? సో, L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు, L1 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇల్లు అనేటువంటివి శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది. L3 కేటగిరీ వాళ్ళకైతే అసలు ఇల్లు శాంక్షన్ కాదు. వాళ్ళను అనర్హులుగా గుర్తిస్తారనమాట. ఓకేనా? సో, మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, అంటే ఏ లిస్ట్‌లో ఉన్నారు, ఒకసారి ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని సింపుల్‌గా తెలుసుకోండి. అలాగే మీకు అక్కడ అప్లికేషన్ స్టేటస్ వద్ద కూడా చాలా వరకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుందనమాట. ఇలా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తున్నటువంటి వాళ్ళకి ఇల్లు అనేది శాంక్షన్ కాలేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళకు అప్రూవల్ రాలేదనమాట. సో, అక్కడ మనకు వెరిఫికేషన్ అయ్యి వాళ్ళు అప్రూవల్ ఇస్తే అప్పుడు స్టేటస్ దగ్గర ఎంపీడీఓ అప్రూవల్ అని రావటం జరుగుతుంది. ఓకేనా? ఇలాగ కొంతమందికి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్, పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్. ఓకేనా? సో, ఇలా చూపిస్తూ ఉన్నాయి. సో, మీకు అక్కడ వెరిఫికేషన్ కాకపోవడం వల్లే పెండింగ్ అనేది చూపిస్తుంది, అప్రూవల్ కాకుండా. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే వన్స్ మీకు అక్కడ అప్రూవల్ అనేది ఇచ్చేస్తుందనమాట. అంటే స్టేటస్ అనేది అప్డేట్ కావడం జరుగుతుంది గైస్. మీకు అక్కడ ఏం చూపిస్తుందో చెక్ చేసుకోండి క్లియర్‌గా. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. అయితే ప్రస్తుతం దశల వారీగా అయితే ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ అనేది అయితే కొనసాగుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళని దాదాపుగా 23 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకోనున్నారు ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ కూడా L1 కేటగిరీలో చేర్చున్నారు. సో, మెయిన్ మనకు L2 కేటగిరీ, L1 కేటగిరీ వీళ్ళకి మాత్రమే ఇల్లు అనేది రావటం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.